హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్, ప్లెయిన్ బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మిడిల్ పాయింట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్యలోంచి మిడిల్ నుంచి పట్టుకోవాలి మనం మూడో డాట్ అనేది. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మనకి షేప్ అనేది రావాలి మనకి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పేసుకోవాలి మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. 2 ఈక్వల్గా ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది ఫస్ట్ మీకు. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల డాట్ అనేది మనకి సరిగా రాదు, కాబట్టి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి లేదో ఓపెన్ ముక్క వేయక ముందే చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు అనేది వేసుకోవాలి మళ్ళీ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టి ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ మిడిల్ మనకి ఎక్స్ట్రా పట్టి మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకు తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత సన్నగా వస్తుంది. మెడ చుట్టూరు కూడా నీట్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా
మీరు ఒకవేళ మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనం ఇంట్లో ఉండే ఆర్డర్ చేసుకోవచ్చు. మెడ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరగడానికి చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మన లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం మిషన్ లైన్ వేసుకొని చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ విప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకోండి షోల్డర్స్ రెండు కూడా. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేయకుండా ఉండడం వల్ల మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి నీట్గా వస్తుంది. మనం జాయింట్ కట్ చేసేటం వల్ల మనకి అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది మనకి స్ట్రైట్గా రావాలంటే ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి. మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. కటింగ్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. చంక భాగం దగ్గర ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. షోల్డర్ మిడిల్కి కరెక్ట్గా కటింగ్ అనేది చూసుకోండి. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్లోగా స్టిచ్ చేసుకోండి. రెండు ఈక్వల్గా పట్టుకోవాలి మన క్లాత్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ని. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. జాయింట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ అవి లేకుండా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా ఎండింగ్ ఎక్కడైతే హ్యాండ్ అయిందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి హ్యాండ్ని ఎప్పుడు కూడా.
ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, లేకుండా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది సైడ్ జాయింట్స్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. సైడ్ జాయింట్స్ అనేది మనకి కరెక్ట్గా రావాలంటే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ కరెక్ట్గా చూసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఎక్కువ వచ్చినా మనకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఓల్డ్ బ్లౌజ్తో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే మనకి చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈక్వల్గా ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర లూజ్ అనేది చూసుకోండి. ఈ విధంగా లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి లూజ్ అనేది. కరెక్ట్గా లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజ్ చూసుకొని, లేదా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన దగ్గర మార్కింగ్ ఉంటుంది, అక్కడి నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఇది ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చిందని మనం చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు అనేది వేస్తాను. మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా ఉండాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్. ఇప్పుడు మనకి సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది లూజ్ అనేది లేకుండా. హ్యాండ్స్ మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, నేను మిషన్తో వేస్తాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా పాదం వెడల్పులో వేసుకోవాలి. మరీ ఎక్కువ లూజ్ లేకుండా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. సైడ్ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి 3 లైన్స్ వేసిన తర్వాత. ఇప్పుడు సైడ్ ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే పైన స్ట్రైట్గా ఉండే దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి నార్మల్ మిషన్తోనే ఓవర్లాక్ చేసుకోవచ్చు. అంటే మనకి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా. మనకి కాస్ట్లీ బ్లౌజెస్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఓవర్లాక్ చేసుకోవడం వల్ల. థ్రెడ్స్ అవి ఊడిపోకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా లూజ్ అనేది, ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోవాలి. ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకోండి. రెండు కూడా స్ట్రైట్గా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామంది కటోరీ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి, అది లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మనం ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.